హాయ్ గాయ్స్, దిస్ ఇస్ నందు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే దేవుడి కృపను బట్టి బాగానే ఉన్నాను. నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. సరే, ఈరోజు మార్చి 31 అంటే ఈ మంత్ ఎండింగ్ రోజు అనమాట. రేపు ఏప్రిల్ 1. ఇంతవరకు కూడా దేవుడు మనల్ని పుట్టించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, ఈ దినం వరకు కూడా మనం బ్రతికి ఉన్నామంటే దానికి కారణం ఆ దేవుడు. మన శోధన మార్గములలో, మన కన్నీటి మార్గములలో, మన బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో అన్నిటినీ తొలగించి మనం ఈ దినం వరకు కూడా దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించాడంటే అదంతా దేవుడి దయ, దేవుని ప్రేమ. ఆయన లేకపోతే మనం ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చేవాళ్ళం. బయట చూస్తున్నాం కదండి, ఘోరాలు జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్లు, చంపుకోవటాలు, అసలు ఎప్పుడు మరణం ఎటు నుంచి వస్తుందో మనకు తెలియట్లేదు. కానీ ఈ రోజు వరకు కూడా మనం ఈ విధంగా బతికి ఉన్నామంటే దానికి కారణం దేవుడు. అందుకే మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రభువా, నన్ను ఇంతవరకు కాపాడావు. క్షణం, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇంతవరకు కాపాడుతూనే ఉన్నావు కదా అని చెప్పేసి మనం ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, విశేష తెలుపుకోవాలన్నమాట. దానికి సంబంధించి నేను ఒక పాట పాడతాను. కృపలను తాళంచుచు, కృపలను తాళంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. కృపలను తాళంచుచు. చూసారు కదండి, ఆయన చేసిన ప్రతి ఒక్క మేలు, ఆయన చేసిన మనకు జీవితంలో ఏమేమి చేశాడో అవన్నిటిని తలంచుకొని, ప్రభా నా జీవితంలో మీరు ఇవి చేశారు, అవి చేశారు, దానికి కారణం మీరు ప్రభువా, మీ ప్రేమ లేనిదే, మీ తోడు లేనిదే నేను ఇంతవరకు రాలేని ప్రభువా, మీరు ఉండటం వల్లనే, మీ దయ వల్లనే, మీ ప్రేమ వల్లనే నేను ఇంతవరకు నిలబడి ఉన్నాను ఈ రోజు వరకు కూడా అని చెప్పేసి మనం ఆ విధంగా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నమాట. మన శోధనల్లో మనకి ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుందండి. ఆ యుద్ధంలో కత్తులతో పొడుచుకుంటారు, చెప్పుకుంటారు, అటు వాళ్ళు ఇటు వాళ్ళు కావచ్చు. అలాగా మన జీవితంలో ఆయుధం ఖడ్గం అనే శ్రమలు వచ్చినప్పుడు ఆ ఖడ్గం యొక్క గాయం నుంచి, ఆ ఖడ్గం మనకి తగలకుండా ఆ గాయం నుంచి దేవుడు మనల్ని కాపాడతాడనమాట. ఇప్పటిదాకా కూడా ఆ విధంగా కాపాడుతూ వచ్చాడనమాట. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. చూసారు కదండి, అలాగే మన కన్నీటి వేదనల్లో, శోధనల్లో, బాధల్లో ఆ దేవుడు ఇలానే తోడుగా ఉంటాడనమాట. కన్నిటి లోయలలో నే కృంగిన వేళలలో, కన్నిటి లోయలలో నే కృంగిన వేళలలో, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. మనం ఇంతవరకు కాపాడిన దేవుడు కాబట్టి అతనికి మనం కృతజ్ఞతగా అన్నీ తెలుపుకుంటూ ఆయనకి విషెస్ చెప్పుకుంటే చాలండి. మనం ఎవరైనా మనకి ఏదైనా హెల్ప్ చేస్తారండి, వాళ్ళకి తిరిగి మనం ఏం చెప్తాము? థ్యాంక్స్ అని చెప్తాం కదా. అదేవిధంగా దేవుడు కూడా మన జీవితంలో ఇన్ని చేసినప్పుడు మనం ఇంతవరకు ఈ విధంగా నిలబడి ఉన్నామంటే దానికి కారణం ఆయన కాబట్టి ఆయనకు కూడా మనం ఆ విధంగానే థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ఓకేనా? జీసస్ ఇస్ విత్ యూ. మీతో దేవుడు ప్రతిరోజు ఉంటాడండి, అది మటుకు మర్చిపోకండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.